సో గైస్ ఇప్పుడు అది చూసుకోవచ్చు. ఇక్కడ పైన అయితే ఏదో వెళ్తుందని చూసానా, పైన ఎయిర్ప్లేన్ అయితే వెళ్తుందనమాట. అది కూడా నిప్పుతో. అందుకే అని చెప్పి నిజంగానే నిప్పు అంటుకుందా ఇది. నిజమే బ్రో, ఇది ఇట్లాకి వెళ్తే పిలిపోద్ది, లోపలే పేలిపోద్ది, క్రాష్ అయిపోతుంది అనుకుంటా బ్రో. ఇప్పుడు కొంత తొందరగా వెళ్దాం పండి. అది ఎక్కడ వెళ్ళొద్దు పడిద్దో చూద్దాం. గాల్లో చూడరా చించాను. పైన చూడు చెప్తా. ఊరా ఇదే అంతే, ఇది వెళ్తుందా నిప్పు ఏరోప్లేన్. పోనీ పోనీ తొక్కు తొక్కు. ఇప్పుడు ఎక్కడికి మనం వెళ్ళేదే? ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే దాన్ని అది ఎక్కడ పెడిద్దో చూద్దాం. తొక్కు తొక్కు తొక్కు. పద పద పద. అస్సలుగా నార్మల్గా అయితే చాలా దారుణంగా పోతుంది. పద పద పద. ఇది కనుక పేలితే మన లాస్ ఏంజల్స్ మొత్తం చెప్తున్నానండి, లాస్ ఏంజల్స్ మొత్తం ఊగిపోద్ది. అది కనుక పేలితే లాస్ ఏంజల్స్ మొత్తం ఊగిపోద్ది. నిన్న మటుకి మా స్కూల్లో ఒకటి జరిగింది. అదేంటంటే నన్ను మా స్కూల్ పక్కన ఒకళ్ళు చనిపోయారు అనమాట. అక్కడ వేసారయ్యా టపకాయి. అది ఏం టపకాయి అర్థం కాదు, ఏం టపకాయి ఎట్టండి కాదు, పెద్ద పెద్దది. ఓకే గైస్ తొందరగా వెళ్ళిపోదాం. ఓకే త్వరగా వెళ్ళిపోతున్నాం మనం అయితే. త్వరగా అయితే వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం మనం. స్పీడ్గా అసలు మామూలు స్పీడ్ కాదు ఇది ఏడ. నంబర్ని చితక్కొట్లు కొడతాను అనమాట దాని నుంచి. ఓకే మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ప్రస్తుతానికైతే ఎక్కడ ల్యాండ్ అయిందో అప్పటికి చాలా మంది ఉన్నారా, చాలా మంది ఉన్నారయ్యా. మనలో చెడ్డి వేసుకొని వచ్చాడు, చెడ్డి వేసుకొని వచ్చాడు. సర్లే గట్టిగా రాష్ అయింది బ్రో. గట్టిగా లైవ్ టెలికాస్ట్ గట్రా చేస్తున్నారేమో ఒక అర్థమవుతుందిలే. ఇవి కూడా వచ్చినాయా? రాయల్ బయటకు వచ్చేసినాయి, అంతే బయటకు వచ్చేసినాయి. అంబులెన్స్లు కూడా వచ్చినాయి. ఫైర్ ఎగ్జాస్ట్ మిషనా అంతేగా, అంతే అనుకుంటా మరి తెలియదు. ఓకే అబ్బా ఇంత నష్టం వచ్చింది ఏంటి ఇక స్వామి పైన అంతే పరిస్థితి. ఓకే బ్రో మేడంకి అది అయింది. ఓకే ఎక్స్క్యూజ్ మీ అని అడగను. ఇక్కడ అసలు ఏం జరిగిందో మనం అయితే తెలుసుకుందాం ఫస్ట్ అయితే. ఎలా కొలను ఎక్స్క్యూజ్ మీ. సో చెప్పండి సార్, ఇక్కడ మన ఎన్ని మంది ఉన్నారు ఎయిర్ప్లేన్లో మీరు చెప్పగలరా? తక్కువ మంది ఉంటారు, ఒక 10 మెంబర్స్ ఉంటారు బాబు అంటున్నారు అన్నమాట. ఓకే ఇద్దరికైతే ఇద్దరైతే చనిపోయారంట, ముగ్గురైతే గీతలు అంటే దెబ్బ తగిలి అంత తగిలిన బతికిపోయారంట. అట్లా ఇంకేనా మళ్ళీ పెద్ద ఎయిర్ప్లేన్ ఎక్కుదాం అంటాం, తెలిసి వచ్చిందా? ఓకే బతికిపోయింది అసలు లెక్కకుండా చాలా బాగా. ఎక్కడెక్కడ ఏమేమైందో చూద్దాం. ఓకే నా దగ్గర నుంచి హెల్ప్ కావాలా? చేస్తాను సార్. ఏం కావాలి చెప్పండి సార్. చెప్తా నేను, చెప్పండి సార్ చెప్పండి. మీరు చెప్తే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ బాబు. కానీ ఏంటంటే రన్వే అర్జెంట్గా కావాలి బాబు. వచ్చే ప్లేన్స్ కానీ పెద్ద
కంటెంట్స్ అయితే కావాల్సి ఉన్నాయి. అవి కావాలంటే పెద్ద పెద్ద లైన్స్ కావాలి బాబు. మీ దగ్గర ఉంటే చెప్పండి. రన్వే పెట్టుకుంటాకి మా ఇంటి దగ్గర ప్లేసా బాగానే ఉంటుంది అనుకుంటా సార్. ఒకసారి మీరే మా ఇంటి దగ్గరికి వచ్చి చూడండి. అప్పుడు మీ అంతా ఓకే అనిపిస్తే పెట్టుకోవచ్చు. సరే ఓకేనా? అందరూ ఒక్క నిమిషం, ఇక్కడ ఏమేమి జరిగిందో నేను చూసుకుంటా. అన్నా వాడన్నా ఓకే 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 చిన్న తప్ప వేరే ఒకరి ఒకరినన్నా అన్నీ చూస్తాడు దేవుడు. ఇంకేం కాదు. ఓకే ఓకే అంబులెన్స్ 3 ఇది ఓకే. ఎవరికి ఏం కాలేదన్నమాట. ఇద్దరైతే చనిపోయారు అని చేసి పేరు రిపోర్ట్స్ అయితే పంపిస్తున్నారు అన్నమాట పోలీసులు. అందరూ అమ్మో షేపులు అమ్మో నేను చల్లిపోతాను. అయితే అమ్మో ఫీజులు ఏంటి, కాళ్ళు చేతులు అన్నీ వచ్చేసినాయి. ఓకే సార్ అన్నీ కదా. ఓకే సార్ పోదాం. ఓకే పద చూద్దాం. ఓకే నా కారు అక్కడ ఉందిరా, రండి సార్. రాణేసేసా సార్. క్షమించండి సార్. పర్లేదు ఎక్కువ సార్. మా ఇంటి దగ్గర ఎందుకు కావాలన్నారు సార్ మీరు? ఇంటికి వచ్చేసిన తర్వాత ఓకే బాబు నేను చెక్ చేస్తున్నా. అప్పా మీ ఇల్లు కరెక్ట్గా సరిపోతుంది బాబు, రన్వే సెట్ చేసుకుంటాకి. ఇస్తావా బాబు? ఇస్తాను సార్, తీసుకోండి సార్. నాకు ఇష్టమే, మీరు తీసుకోవచ్చు. సరే నేను తీసుకుంటా. మంచి శుభవార్త చెప్పారు సార్. చాలా టైం అయిపోతుంది సార్. ఇంకొక హెల్ప్ కూడా చేయాలి బాబు. నువ్వు చెప్పండి సార్. ఓకే గోల్డెన్ సైట్. ఓకే సార్. సార్ సార్ ఏం చెప్పారన్నా అంటే ఒక గోల్డెన్ ప్లేన్ అయితే ఉందంట. అక్కడైతే ఒక రిచెస్ట్ మ్యాన్ వాళ్ళైతే మన దగ్గరికి అయితే అంటే మన లాస్ ఏంజల్స్కి అయితే వస్తున్నారంట. అందుకని చెప్పి తీసుకురామనేది చెప్తున్నారనమాట. గోల్డ్ ప్లేన్ ఎక్కడ ల్యాండ్ చేయాలో అర్థం కావట్లేదు బాబు. నువ్వు వచ్చేపటికి రన్వే రెడీ చేపించేస్తాను బాబు, త్వరగా వెళ్ళురా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను కూడా వెళ్ళేసి వస్తాను సార్. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఓకే సార్, ఉంటా సార్. బాయ్ సార్, వెళ్ళేసి వస్తా సార్. గాయ్స్ మనమైతే వచ్చేసాం అనమాట దగ్గరికి. ఓకే వా సెక్యూరిటీ గార్డ్స్ గురించి ఇక్కడ కూడా చెప్పారు. సెక్యూరిటీ గార్డ్స్ గురించి అయితే చెప్పారనమాట. ఓకే ఊరు ఇల్లండి రా ఎట్టున్నారు. గోల్డెన్ ఫ్లైట్ మా రిచెస్ట్ యా కాల్చు తుండ్రు ఎక్కు మా గోల్డెన్ కార్. రేయ్ అయిపోయారు రేయ్. అక్కడ అర్జెంటుగా అక్కడ అయిపోతున్నాం గైస్.
ఓకే కనపడలేదు అనమాట. గాయస్ దొరకట్లేదు అనమాట. ఏం చేయాలో తెలియక నేనైతే ఇటు తిరుగుతున్నా. మనం అయితే ఫస్ట్ అయితే దాని పైకి ఎక్కేద్దాం. తీసేద్దాం. ఓకే వెళ్ళండిరా మళ్ళీ తీసుకొచ్చేస్తాను రే. బయటికి రమ్మకండి సించాను. ఓకే అబ్బా స్టిక్కీ పొందే చేరు మీరు నా చేతుల్లో అయిపోయారు. బాంబులు వేస్తాను ఆగలే. బాంబులు వేద్దాం గైస్. బాంబులు ఎత్తే బాగుండిద్ది. వీళ్ళకి బాంబులు వేద్దాం ఆగండి. అబ్బా నా మమ్మీ దిగింది. గాయస్ అందరూ అయితే అయిపోయారంటే ఉన్నారు. సించనా రాయ్యో బండి గుండెకు ఎక్కువా రైట్ ఎక్కలయ్యా బాబు. టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాం అనమాట. లాస్ ఏంజల్స్లోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అనమాట. ఇట కొట్లే పెద్దలే. లెట్స్ గో. మనమైతే వెళ్ళిపోయేపటికి వెళ్ళిపోదాం మామా. గాయస్ మన ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసా. మనకి మళ్ళీ వీడియో అయితే ఆన్ చేసా. ఓకే వచ్చేసాం బ్రో. ఇదే రన్వే అని చెప్పి ఇదే పెట్టారండి ఇలా. స్పేస్ ఓకే గాయస్ సూపర్గా అంతే ఓకే సాప్ ఉంటాను. సాప్ ఇంకా సాప్ తీసుకొచ్చేస్తా. అడిగానా లేదో కాల్ చేసారు చెప్పడం మర్చిపోయా. మొత్తం సబ్బేసి తీసుకొచ్చి మంచిగా ల్యాండ్ చేసావు. థ్యాంక్స్ బాబు. అడిగినప్పుడు తొందరగా తీసుకొచ్చావు. ఓకే సార్. అడిగినప్పుడు ఇల్లు కూడా ఇచ్చావు బాబు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఇంకా టైం పట్టిద్ది అనుకున్నాను బాబు. అంత ఛాన్స్ ఉండదు సార్. ఓకే క్యాలిక్యులేషన్ అయితే చేసుకున్నారంట. అవును సార్. ఏ ప్లేన్లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అని క్యాలిక్యులేట్ చేస్తున్నాను సార్. కానీ ఇల్లు మొదలకి ఆ పేరు వెళ్ళి తర్వాత తీసుకోవచ్చు. ఇటు కూడా బిడే పేరా. న్యూ బారీ. గాయ్స్ వైట్ కలర్ షర్ట్ ప్యాంట్ అయితే వేసుకొచ్చుకోమన్నారు. మనమైతే వెళ్ళి వేసుకొని వచ్చేద్దామా. బాయ్ గాయ్స్. గోల్డ్ కార్ తీసుకొచ్చారు మా. ఇప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. పీక్స్కి వెళ్ళిపోతుంది మా అంతే. తొందరగా వెళ్ళి తీసుకొచ్చేసేద్దాం పదండి. గాయ్స్ ఇక్కడే అనమాట ఇల్లు. ఇదే వెళ్ళిపోదాం. ఓకే సార్. ఎలా ఉంది సార్? నంబర్ 8 అర్జు గోల్డ్. ఓకే గాయ్స్ మనం ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోదాం.
అంటే ఇప్పుడైతే మనం అయితే కాదు, సార్ అయితే తీసుకొచ్చాం. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదామా? సో త్వరగా రండి సార్. సార్ త్వరగా రండి సార్. సించనా కదా, పదండి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. ఓ బరోబర్. ఓకే, థ్యాంక్ యూ బాబు తీసుకొచ్చినందుకు. ఓకే, మళ్ళీ ఆ గోల్డెన్ వెహికల్ తీసుకొని నువ్వు వెళ్ళిపో బాబు. సరే ఓకే సార్, వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం మచ్చ మామ. మళ్ళీ మనమైతే బ్యాక్ టు ద హోమ్. గైస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓకే మళ్ళీ క్రష్. ఎందుకో చూసి వీళ్ళందరూ మోకాళ్ళు వేసారు. ఎందుకు ఆలోచించారు? ఎందుకో చెప్పండి. తప్పులు కట్టండి సార్, చెప్పండి సార్. అలా వచ్చేసి సార్, ఏమైంది సార్? డిటెక్టర్ ఉంటే దగ్గర చెక్ చేయాలి. డ్రగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. చూసాను సార్, బాంబ్స్ డ్రగ్సా? సరే సార్, చూస్తాను సార్. ఓకే, నార్మల్. ఇక్కడ కూడా నార్మల్. గాయ్స్ ఎందుకు కొడుతున్నాను అంటే అక్కడైతే డిటెక్ట్ అయిందనమాట. డ్రగ్స్ కూడా అవుతుంది అబ్బా. సరే బ్రో, మాకు చచ్చారా నువ్వు నా చేతిలో? తీసుకెళ్ళు చితకబారు. చారి ఓకే, చిల్లేసా. సో దట్స్ ఆల్ టుడే. ఆన్సర్ వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చూసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి వీడియో మరి మీకు కావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. బాయ్.